అండి. హాయ్! అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే సండే కదా! సండే వ్లాగ్ అనేది చేస్తున్నాము. ఈరోజైతే మేము సండే ఉపవాసము. ఎవరైనా లేచారో లేదో కిందికైతే వెళ్ళి చూద్దాము. అందరైతే పడుకున్నారండి. ఎవరినైతే డిస్టర్బ్ చేయకుండా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. చెప్పాను కదండి సండే అయితే మేము ఫాస్టింగ్ అని. ఎందుకోసం అనేది అది కూడా చెప్తాను. సండే అయితే అందరికీ స్పెషల్ డే. ఎందుకంటే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా! చాలా వరకు అయితే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయితే మనం ఫాస్టింగ్ ఉంటాము. కానీ మీకు డౌట్ రావచ్చు, మీరు స్పెషల్గా సండేనే ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నారని. ఆ డౌట్ని అయితే నేనైతే క్లియర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరెవరు ఏం వంటలు చేస్తున్నారో మీకు చూపిస్తాను, చూడండి. ఏం తింటున్నావు సాయి? వంట అయితే అయిపోయిందండి. ఇలా ఖాళీగా కూర్చుంది.
మేమైతే ఎందుకు సండే రోజు తినము అంటే, మనకి సంక్రాంతి నిలబెడతారు అని అంటారు కదండీ! అంటే డిసెంబర్ 14 టు జనవరి 14 వరకి సంక్రాంతి నిలబెట్టారు అని అంటుంటారు కదా! ఆ రోజులల్లో మల్లన్నకు చాలా ముఖ్యమైన రోజులండి. అసలు చెప్పాలంటే మల్లన్న జాతర అనేది జరుగుతుంది. ఆయనకు జనవరి సెకండో ఫోర్త్ వీక్‌లో ఆయన కళ్యాణం అనేది జరుగుతుంది. ఇంక్ అందుకే మేము అయితే సండే ఆయన రోజులల్లో మేమైతే మల్లన్ననైతే నమ్ముతామండి. ఆయన రోజులల్లో మేమైతే అసలు అంటే ఈ సంక్రాంతి నిలబెట్టినప్పటి నుంచి మనకు ఆహ్, జనవరి 14, 15, 16 పండుగలొస్తాయి గదా! ఆ రోజు వరకైతే మేము ఎన్ని వీక్స్ సండేలొస్తాయో అన్ని సండేస్‌లో అయితే మేము ఉపవాసం ఉంటామండి. అంటే నెక్స్ట్ డే మండే ఆర్ ట్యూస్‌డే మిగతా రోజులు తింటారు. కానీ ఈ ఈ వీటిని మేము సెట్టి రోజులు అంటాము. ఈ సెట్టి రోజులలో అయితే మేమైతే సండే రోజైతే నాన్ వెజ్ తినము. అందుకే ఆయనకు నమ్ముకున్న వాళ్ళం మేమైతే సండే రోజైతే ఫాస్టింగ్ ఉంటాము. ఆయన రోజులు కాబట్టి. ఆయనకి ఉగాది వరకు చాలా పెద్ద జాతర జరుగుతుందండి. కొంతమందికి తెలిసి ఉంటుండొచ్చు. ఐలేని మల్లన్న అండ్ కొమరేలి మల్లన్న ఇద్దరు స్వాములండి. ఇది కొమరేలి సైడు ఉంటుంది. ఇదేమో వరంగల్ సైడు ఉంటుందండి. సో, అందుకే మేమైతే నాన్ వెజ్ అనేది సండే రోజు తినము. ఆయన రోజులు కాబట్టి ఫాస్టింగ్ అనేది ఉంటాము. మిగతా ఈ డేస్ అయిపోయిన తర్వాత సండేస్ అయితే తింటాము. సో, ఇదేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్.